హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు మహేంద్ర సార్ మరియు జగతి మేడం కాలేజ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మహేంద్ర, హాయ్ వసు. వసు సీరియస్గా మహేంద్ర సార్ని పలకరించకుండానే వెళ్ళిపోతుంది. మహేంద్ర సార్ అంటారు, ఏమైంది వస్తారకి అని అనుకుంటారు. వసు క్లాస్కి వెళ్తుంది. ఫస్ట్ క్లాస్ రిషిది. క్లాస్కి రాగానే అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు రిషికి. వసు మాత్రం కూర్చొని ఉంటుంది. రిషి అనుకుంటాడు మనసులో, వసుకి కోపం వచ్చినట్లు ఉంది అని వసుని చూడకుండా క్లాస్ కంప్లీట్ చేసి వెళ్తాడు. ఇక ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్తాడు వసు కోసం రిషి టేబుల్ దగ్గరికి వేరే వాళ్ళని పంపిస్తుంది. వసు బిల్ పే చేస్తూ సారీ అని ఒక పేపర్ మీద రాసి ఇది వస్తారకి ఇవ్వమని చెప్తాడు. వసు అది చూసి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. వసు డ్యూటీ అయిపోయే వరకు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు బయటకు రాగానే రిషి కార్ దిగి రిషి అంటాడు, వసు ఆగు, నీతో మాట్లాడాలి అని అంటాడు. వసు, ఏం మాట్లాడాలి సార్? రిషి, అది సారీ అలా ఇచ్చి ఉండకూడదు కదా, అందుకే. వసు, మీరు జెంటిల్మెన్ అనుకున్నాను సార్, కానీ మీరు అని కోపంగా అంటుంది. రిషి అంటాడు, మరి ఇంత చిన్నదానికి నన్ను బ్యాడ్గా అనుకోకు వసు, ప్లీజ్ అని అంటాడు. వసు, మరి అసలు ఏమనుకోవాలి సార్? రిషి, సారీ, ఇలా కోపంగా ఉండకు, ఏదో నిన్ను అలా మోడర్న్ డ్రెస్లో చూడాలి అని అనిపించి అలా ఇచ్చాను గిఫ్ట్. వసు, అలా అని ఆ డ్రెస్ అంటూ ఆగిపోతుంది. రిషి, ఎవరైనా చూడాలి అనుకున్నానా? ఎవరినైనా చూడాలి అనుకున్నానా? నిన్నే కదా. నా భార్యని నేను అలా చూసుకోవాలని అనుకోవడంలో తప్పేంటి? నీకు వద్దంటే చెప్పు, పెళ్ళి ఆ డ్రెస్ ఆ మీరాకు ఇచ్చేస్తాను అని రిషి వెటకారంగా మాట్లాడతాడు. వసు, ఏంటి అని ఆ పక్కనున్న కర్ర పట్టుకొని రిషి వెనుక పరిగెడుతూ ఉంటుంది కొట్టడానికి. రిషి వసు దగ్గర కర్ర తీసుకొని గట్టిగా హగ్ చేసుకొని, ఊరికే అన్నాను సారీ బంగారం. రిషి మెల్లిగా వసు చెవి దగ్గరికి వచ్చి రిషి అంటాడు, ఇంతకీ ఆ డ్రెస్ వేసుకుంటావా అని చెవిలో అంటాడు. వసు కోపంగా రిషి వంక చూస్తుంది. రిషి, నువ్వు వద్దంటే వద్దులే వసు అని అంటాడు. వసు నెక్స్ట్ డే రిషిని రమ్మని కాల్ చేస్తుంది. రిషి వెళ్ళి చూడగానే వసు మోడర్న్ డ్రెస్లో ఉంటుంది. రిషి ఆ మోడర్న్ డ్రెస్లో ఉన్న వసుని చూసి షాక్లో అలా చూస్తూ వసు దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని రిషి అంటాడు, వసు షెల్ వి గో డేట్ అని అంటాడు. వసు అని సమాధానం చెప్తుంది. రిషి పద అని వెళ్తారు. రిషి వసుని డేట్కి తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.